అంటున్నారు. మళ్ళీ వస్తాను గఫూర్ గారు మీరు సీనియర్ పొలిటీషియన్ కాబట్టి మిమ్మల్ని అనలేక ఆయన నన్ను అంటున్నారు. సరే అది పక్కన పెట్టేద్దాం. రవికుమార్ గారు వస్తాను మళ్ళీ మీ దగ్గరికి. పార్సారథి గారు మీరు కంక్లూజన్ ఇవ్వండి. పార్సారథి గారు మ్యూట్ లో ఉన్నారండి, ఒకసారి అన్మ్యూట్ చేయండి. పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు వైసీపీ చేస్తుందన్నారు. ప్రజాప్రతినిధులు అందరూ కూడా వారి ఒక నెల జీతాన్ని వారి వేతనాన్ని మా కార్పొరేటర్లు అక్కడ అన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు నిరంతరం అక్కడే ఇళ్ళు అక్కడే ఉండి అందరికి కూడా అర్థం ఏంటంటే ఒక ఎమ్మెల్యే కనపట్ల అక్కడ ఈస్ట్ ఎమ్మెల్యే కనపట్ల కనపడలా. మా కార్పొరేటర్ కావద్దండి. ఒక్క నిమిషం. ఎలా ఉంటుందంటేనండి, సరే ఇప్పుడు వాళ్ళు మేము చాలా చేసామంటున్నారు. నేనేమంటానంటే ఎంత చేశారు, ఎంత ప్రకటించారు, ఇచ్చారా లేదా అనేటువంటి సెకండరీ. 1 కోటి రూపాయలు సొంతం సంపాదనతో వచ్చిండేటువంటి పవన్ కళ్యాణ్ గారు 6 కోట్లు ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఉండి విపరీతంగా దోపిడీ చేసుకున్నటువంటి వ్యక్తి, ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, అన్ని ఆరోపణలు ఉన్నాయి. అవన్నీ సెకండరీ. ఎంత సంపాదించున్నారు అనేటువంటిది తెలుసు. వాళ్ళ ఆస్తులు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యేటప్పుడు అప్పుల్లో ఉండేటువంటి వాళ్ళ నారాయణమూర్తి గారు అడ్డుపడద్దు. అర్హత మీకు లేదు, మాట్లాడే అర్హత మీకు లేదు. మీ యొక్క ద్రోహ చర్యలు, విద్రోహ చర్యలు, మీ నాయకులు దాన్ని ఖండించకుండా ఉన్న తర్వాత మీ పార్టీకి ఎక్కడ గానీ నీతి నియమాలు గానీ ఏ మాత్రం కూడా లేవు. మీరు దీనిలో లేదు, మీకు ఏదైనా జరిగినప్పుడు ఖండించాల్సింది పోయి దాన్ని ఖండించినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు హీరో చెప్పారు కదా. ఈ భారతదేశంలో ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయి జరిపించండి. జగన్మోహన్ రెడ్డి ద్వారా దీని మీద అని చెప్పించగలిగితే ప్రభుత్వం చేస్తే ప్రభుత్వం చేస్తే మీరు భయపడద్దు. వైఫల్యాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. మేము చేయలేకపోయి ఇంకా నేను చెప్తాను. మెరుగైన రాగండి. క్రాస్ టాక్ వద్దు. నేను సూటిగా 2 ప్రశ్నలు వేస్తాను. ఒకటి, 1 కోటి రూపాయలు మాత్రమే ప్రకటించిండే జగన్మోహన్ రెడ్డి గారు 6 కోట్ల రూపాయలు సొంత సంపాదనతో ఇచ్చిండేటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఏమాత్రం కూడా కాలి గోటికి కూడా సమానం కాదు అనేటువంటి మాటలు ప్రజలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు, మరి ఆఫ్టర్ ఆల్ ఆయన ఇచ్చిండేటువంటి అంత మాత్రం ఇచ్చే యోగ్యత లేదా అనేటువంటి మాట ప్రజలు మాట్లాడుతున్నారు. నేను మాట్లాడడం లేదండి. రెండవది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఇది కుట్రకోణం ఉన్నట్లుగా ఉంది. అది ఎవరు చేసినా మీరే అంటున్నారు కదా తెలుగుదేశం వాళ్ళ బోట్లని. ఓకే, తెలుగుదేశం వాళ్ళ బోట్లు అయితే తెలుగుదేశం వాళ్ళని కూడా ఉరి తీయాలి. గఫూర్ గారు ఏదైతే అంటున్నారో నేనైతే బహిరంగంగా ఉరి తీయాలి. ఉరి తీసేటువంటిది కూడా వాడు ఒక 100 రోజులు ఒక కేన్లో మొత్తం అంతా కూడా అక్కడ పెట్టి వాని ఉత్సవాలు ఇంకోటి వాడే తినేట్లుగా అంత నరరూప రాక్షసునిగా వానికి శిక్ష వేయాలి. మేము జగన్మోహన్ రెడ్డి గారితో స్టేట్మెంట్ ఇప్పించండి. మీరు నారాయణ మూర్తి అనే పేరు పెట్టుకున్నారు, నారాయణ పేరు పెట్టుకున్నారు. మీకు దమ్ముంటే
మీకు నిజంగా ధైర్యం ఉంటే మీ నాయకునితో ఈ యొక్క స్టేట్మెంట్ ఇప్పించండి చాలు. అంటే కుట్రకోణం ఉందేమో కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేయాలి, మాకు ఇక్కడ ఉండేటువంటి ఏసీబీ మీద నమ్మకం లేదు కాబట్టి సిబిఐతో చేయించాలి, సిబిఐ మీద కూడా నమ్మకం లేదు కాబట్టి ఒక గౌరవ న్యాయమూర్తితో చేయించాలని మీకు దమ్ముంటే ఒక స్టేట్మెంట్. అంటే వారు ఇవ్వరనా మీ నమ్మకం పార్థసారథి గారు? ఏమండి మీరే చేశారు కాబట్టి మీరే చేశారు, విచారణ చేయనంటారా మీరు? ఓకే ఓకే రైట్, సమయం లేదు. రైట్ రవికుమార్ గారు, చేత కాదంటారా? మీరు పోలీసులు ఆహ్వానం చేస్తా ఉన్నారా? తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా లాస్ట్ టైం మీరు మేము బోర్డు పంపించాం మేము బోర్డు పంపించాం మేము బోర్డు పంపించాం ఆ రోజు అన్నారు. వరదలో కొట్టుకుంటున్న మా పేరు కానీ ప్రజలకు తెలుసు, ప్రజలు చూస్తా ఉన్నారు, ప్రజలకు తెలుసు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మీ వైఫల్యాన్ని కలుగుతున్నారు, పూర్తిగా విఫలమయ్యారు ధ్యానం చేయడంలో. మాట్లాడే దమ్ముందా? మాట్లాడి నిలబడే దమ్ము. బొడమేరు వరద కావచ్చు, కృష్ణానది వరద కావచ్చు. బొడమేరులో 60 సంవత్సరాల క్రితం 35,000 క్యూసెక్కులు వాటర్ వచ్చింది. మళ్ళా ఇప్పుడు దాన్ని అధిగమించి వచ్చింది. ఈ పాపం ఎవరిదండి? గడిచిన 5 సంవత్సరాల్లో బొడమేరులో కాలువలకు గండ్లు పడితే ఒక తట్టడ మట్టి పోసాడు ఆ జగన్మోహన్ రెడ్డి. వైసీపీ వాళ్ళు, వైసీపీ కార్యకర్తలు, నాయకులు బొడమేరు గట్టు తాలూకా మట్టిని అమ్ముకున్నారండి ఈ దుర్మార్గులు. అలానే ఏదైతే ఆ రోజు బుడమేరుని ఆధునీకరణ కోసం 270 కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు చేస్తే వాటిని నిలుపుదల చేశాడు. రైట్ రవికుమార్ గారి టెక్నికల్ ఇష్యూ వచ్చింది. నారాయణమూర్తి గారు, బుడమేరు గేట్లు ఉన్నాయా లేదా చెప్పానండి. ప్రజలకి గేట్లు ఉన్నాయా లేదా అది చెప్పాలి ఫస్ట్. అసలు విషయానికి సమాధానం చెప్పకుండా మీది ఏది మాట్లాడతారండి మీరు? ఏం చెప్పారు? గేట్లు ఎక్కడ ఉన్నాయని చెప్తున్నారు. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరు గేట్లు ఎందుకు ఎత్తారు మీరు? పడ్డానికి కారణం గేట్లు. మీరు ముందస్తుగా మీరు ప్రకటన చేయలేదు, ముందస్తుగా చర్యలు తీసుకోలేదు, ముందస్తు ప్రచారం చేస్తుంటే జనమంతా కూడా లోతట్టు ప్రాంతం నుంచి బయటకు వెళ్ళుండేవారు అని చెప్తే బుడమేరు గేట్లు ఉన్నాయా అని అడిగారు. బుడమేరు గేట్లు ఉన్నాయా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని హేళనగా మాట్లాడారు. ఇది అవహేళన కదా, జాతకంతనం కదా, ఇది అవహేళన మోసం కదా అంటున్నా నేను. గేట్లు ఉన్నాయని మరి లోకేష్ గారు వెళ్ళారు. ఈ 3-4 నెలల్లో 40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అంటారు కదా, ఈ 3-4 నెలల్లో బుడమేరు అన్నది ఉంది, వరదలు వస్తుంది, అక్కడ నుంచి నీరు విజయవాడకు వస్తుంది అని తెలిసిన వ్యక్తి మరి ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు? జీవన స్థితిగతులు ఈ రోజు తారుమారు అయిపోయినాయి. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి అవినీతికి బలైపోయింది రాష్ట్రం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అవినీతికి బలైపోయింది. ఈ రోజు 3 నెలల్లో మీరేం చేస్తారో, మీరు ఎంత మోసం చేస్తారో ప్రజలకు అర్థమైపోయింది. 3 నెలల్లో మీ మోసాలు అర్థమైపోయింది, అర్థమైపోయింది, మీరు ఏ విధంగా మధ్య పెట్టారో కూడా అర్థమైపోయింది. ఇప్పుడు బీజేపీ పెద్దలు కూడా అంటా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు 6 కోట్లు ఇస్తే 2 రాష్ట్రాల మీద వరద బాధితులకి, జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఇచ్చినంత కూడా ఇవ్వలేకపోతా ఉన్నారా అని చెప్పేసి దానికి ఏం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ ఆయన అందరికంటే ముందు ఆయన ప్రకటించారు ఎంత, ఆ తర్వాత అందరూ ప్రకటన మొదలు పెట్టారు. ఏదైతే రిలీఫ్ కి జగన్మోహన్ రెడ్డి గారు ముందు ప్రకటించిన తర్వాత అందరూ అతను తీసుకుని ఒకళ్ళు ప్రకటించడం మొదలెట్టారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి 1 నెల సాలరీ ఇచ్చారు. మీరు ఎందుకు ఇవ్వలేదు? మీరు అంటే మీ ఎమ్మెల్యేలకు బాధ్యత లేదా? మీ ఎంపీలకు బాధ్యత లేదా? ఎందుకు ప్రకటించలేదు చెప్పండి. ఇప్పుడు కూడా ప్రకటన రాలా? అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించి, అధికారంలో లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. అధికారంలో ఉండి చంద్రబాబు నాయుడు డబ్బు ఇంతకుముందు కూడా అట్లాగే చేశాడు కదా. రైతులకి అని చెప్పేసి ఎంతమందికి ఇచ్చాడు చెప్పాడు, ఆర్భాటంగా ప్రచారం చేశాడు. ఎంతమందికి ఇచ్చాడో తెలియదు.
సగం చేస్తాడు, 2 రోజుల నుండి మళ్ళీ జ్వరం వచ్చిందని ఇంకోటని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇచ్చింది ఎవరు అడగలేరు, ఇవ్వంది అడగలేరు. దానికి లెక్క పత్రాలు ఉండవు. ఇవాళ కూడా అదే కదా, బాబు గారు పెద్ద బాబు గారు చెప్తారు, పవన్ బాబు గారు వెళ్తారు, అనౌన్స్ చేస్తారు. గవర్నమెంట్ లో డబ్బులే కదా. ఇసుకలో ఇసుక అడ్డగోలుగా అమ్మేశారు. ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఇస్తారని చెప్పి ఇస్తారు. మనస్సాక్షి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రతి ఎమ్మెల్యే కంట్రిబ్యూట్ చేయమన్నాడు, కంట్రిబ్యూట్ చేయమన్నారు. మీకుందే 10 మంది ఎమ్మెల్యేలు, మీకేదో 11 మంది ఎమ్మెల్యేలతో పాటుగా 41 మంది ఉన్నారు ఎమ్మెల్సీలు, 15 మంది ఉన్నారు ఎంపీలు. దేశంలోనే 4 ఎక్కువ ఓటు శాతం ఉన్న పార్టీ మనది, తెలుగుదేశం పార్టీ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలుసా మీకు ఆ విషయం? మీకు తెలుసా విషయం? ఈ దేశంలో కాంగ్రెస్ బీజేపీ తర్వాత బీఎస్పీ తర్వాత 4 అతిపెద్ద ఓట్లు శాతం ఉన్న పార్టీ ఏదో తెలుసా మీకు? తెలుసా మీకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఒక అవగాహన లేకపోతే చెప్తా వినండి, అవగాహన తెచ్చుకొని మాట్లాడండి. ఎమ్మెల్యేలు కూడా కంట్రిబ్యూట్ చేయమనండి. జగన్మోహన్ రెడ్డి గారు కంట్రిబ్యూట్ చేశారు, నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు డబ్బున్న నాయకులందరూ కూడా కాస్త వారి డబ్బు బయటికి తీసి విపత్తులప్పుడు ప్రజలను ఆదుకోవాలని కోరుకుందాం. ఇక్కడ పార్టీల మీద విమర్శలు కాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 6 కోట్లు ఇచ్చినంత మాత్రం జగన్ గారు 6 కోట్లు ఇవ్వాలని లేదు. బహుశా మరి వారి దగ్గర ఉన్నాయో లేవో అది వారి వ్యక్తిగతం, వారి దగ్గర లేకపోయి ఉండుండొచ్చు ఆ సమయానికి, లేకపోతే ఇవి ఇచ్చి ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఏదైనా ఇచ్చేటువంటి పెద్ద మనసు చేసుకోవాలని చెప్పేసి అందరూ కోరుకుంటా ఉన్నారు. రైట్, మొత్తానికి ఈ బోటు పడవలకు సంబంధించి విచారణ అయితే లోతుగా జరగాలి. ఎవరైతే దీనికి నిజంగా ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా